హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఎంతమంది అమ్మాయిని చూసాం, కానీ తను స్పెషల్ రా. ఏదో మ్యాజిక్ ఉంది తనలో. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 3 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తానండి. ప్రో చాలా బాగా పనిచేస్తుంది. చివరి వరకు చూడండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి ఏదో మ్యాజిక్ రీల్ 988 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ మీడియా లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ మీడియా స్ప్లాష్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. స్ప్లాష్ వీడియోని క్లిక్ చేసి బ్లెండింగ్, లైటిన్, స్క్రీన్ అలా వదిలేయండి. మళ్ళీ సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ మీడియా మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. డీటెయిల్డ్గా చెప్తాను, నీట్గా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఓకే, ఫస్ట్ పిక్ని తీసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. ప్లస్ మీడియా మళ్ళీ ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టాను. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. ఇలా అన్ని ఫొటోస్ని కరెక్ట్గా బీట్ మార్క్కి పెట్టేసేయండి. ఇప్పుడు చెప్తాను. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ చాలా బాగుందండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే, మీకు ఎలైట్ మోషన్ కావాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి స్పేస్ లేకుండా మహీటెక్ ఇన్ఫో అని సెర్చ్ చేయండి. మహీటెక్ ఇన్ఫో అని స్పేస్ లేకుండా సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్లో మన ఛానల్ లోగోతో ఒక గ్రూప్ వస్తుంది. ఓపెన్ చేయండి, జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే పిన్ లిస్ట్ ఎనేబుల్ అవుతుంది. ఓకే, పిన్ లిస్ట్ ఎనేబుల్ ఉంది కదా, పిన్ లిస్ట్లో ఫస్టే ఉంటుంది చూడండి. అంతే, ఇంతకంటే ఎక్కువ సమాచారం చెప్పకూడదు, అర్థం చేసుకోండి. ప్రతి ఫోటోని మాన్యువల్గా ప్రతి బీట్ మార్క్కి పెట్టి కట్ చేస్తున్నాను. ఇలా ప్రతి ఫోటోని. ఓకే, ఫొటోస్ అన్ని యాడ్ చేశాను, కట్ చేశాను. ఇప్పుడు ఫస్ట్కి వస్తాను. ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. ఇలా ప్రతి ఫోటోకి మీ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి. ఇలా ప్రతి ఫోటోకి మాన్యువల్గానే చేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఈ ఎఫెక్టు. ఇలా ఓకే, రైట్. ప్రతి ఫోటోకి ఎఫెక్ట్ని పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీకు కింద ఇక్కడ స్ప్లాష్ వీడియో ఉంది కదా, చివరి నొక్కిపట్టి టాప్కి డ్రాగ్ చేయండి. అంతే, ఫస్ట్కి రండి, వన్స్ ప్లే చేయండి. అయిపోయింది, చాలా చాలా బాగుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందామా? టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఇక్కడ ఫుల్ పెట్టండి. ఫుల్ పెట్టి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.